హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో సేమియాతో పాయసం అండి. ఉట్టి సేమియాలో చేస్తున్నాను. ఇందులో సగ్గుబియ్యం అలాంటివి ఏమి వేయట్లేదు. కానీ ఇది చాలా టేస్టీగా ఉంటదండి. చూడటానికి కూడా చాలా బావుంటది. ఇందులో జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి ఎక్కువగా యేసుకుంటేనండి సేమియా చాలా టేస్టీగా ఉంటదండి. ఈ రకంగా చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఈ పాయసానికి కావాల్సిన పదార్థాలు సేమియాలండి ఒక కప్పు తీసుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి ఒక అరచిప్పలో ఇంకా సగం తీసుకున్నా. జీడిపప్పు, కిస్మిస్. పాలండి లీటర్ తీసుకున్నాను. 3/4 లీటర్ పాలు పోసాను. ముందుగా బాండీ పెట్టి నెయ్యి పోసుకుని అది కాగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు దోరగా ఫ్రై అవ్వాలండి. అది మన ఇష్టం అండి. మీరు కొంచెం ఎర్రగా వేపుకున్నా పర్వాలేదు. కొంచెం పచ్చి పచ్చిగా తీసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయను. కొంచెం ఫ్రై చేసి తీసేస్తానండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. పంటికి తగులుతూ కరకరలాడుతూ. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి మొత్తం కలిపి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవేనండి మన ఈ పాయసానికి బాగా టేస్ట్‌గా ఉండేది. పాలు మనం ఎంత ఎక్కువ పోసుకుంటే అంత బావుంటదండి పాయసం అనేది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి తీసేస్తున్నాను. ఇవన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు సేమియా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె పెట్టుకుని నేను వాటర్ అయితే చిన్న కప్పే పోసానండి. పాలైతే 3/4 లీటర్ పోస్తున్నాను. లీటర్ పాలకి ఒక 1/2 లీటర్ వరకు ఉంచాను అంతే. 3/4 లీటర్ పాలు పోసి అవి బాగా మరిగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలండి. ఈ పాయసం చాలా ఈజీగా త్వరగా అయిపోద్ది. మనకన్నీ రెడీగా ఉంటాయి. పాలనేవి మనం ఎంత ఎక్కువ పోసుకుంటే పాయసం అంత టేస్టీగా ఉంటదండి. అలాగే పాయసం చిక్కబడిపోకుండా కూడా బావుంటది. ఈ సేమియాలు వేసిన వెంటనే ముందు ఒకసారి బాగా తిప్పుకోవాలండి గడ్డ కట్టకుండా. తర్వాత ఇంకా అవసరం లేదు అన్నీ విడిపోయిన తర్వాత. ఆ గడ్డలు కట్టకుండా ముందు బాగా కలుపుకుంటే ఈజీగా ఉడికిపోతాయి. సేమియాలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. చివరగా షుగర్ వేసుకోవాలండి. నేను ఆ కప్పుతో షుగర్ వేస్తున్నాను చూసారా? ఆ కప్పుతో కప్పు సేమియాలు తీసుకున్నాను. హాఫ్ కప్ అయితే షుగర్ తీసుకున్నానండి. మేము షుగరు కొంచెం తక్కువగానే తింటాం తీపి. మీరు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఆ కప్ వేసుకుంటే సరిపోద్దండి అందరికీ. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. 3 యాలకులు ఊరినే జస్ట్ అలా కచ్చా పచ్చాగా దంచానండి అంతే. అవి వేసాను. నేను షుగర్ హాఫ్ కప్పే తీసుకున్నానండి. అయినా అందులో కొద్దిగా ఉంచాను చివరిలో చూద్దామని చెప్పి. ఇప్పుడు చూసాను ఇంకా బాగా తక్కువగా ఉంది. కొంచెం కూడా కలిపేసుకున్నాను. కలిపేసుకుని చివరగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయాలండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేసుకుంటే సరిపోద్ది. ఈ యాలకుల పొడిలో కొంచెం సేపు మరిగిందనుకోండి ఆ యాలకుల ఫ్లేవర్ అనేది ఆ పాయసానికి పట్టి బాగుంటుందండి. యాలకులు తప్పకుండా వేసుకోండి. స్మెల్ బాగుంటుంది. అలాగే హెల్త్ వైజ్గా కూడా యాలకులు తినడం చాలా మంచిది. వేసుకోవటం మంచిదండి. ఇప్పుడు యాలకుల్లో ఒక్క నిమిషం పాటు అలా బాగా మరిగించామనుకోండి బాగుంటుంది. మొత్తం రెడీ అయిపోయిందండి పాయసం అయితే. చూసారుగా పాయసం ఎంత పలచగా బాగుందండి. అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకు అసలు చిక్కబట్టం అనేది ఉండదండి. పాలు ఎక్కువగా వేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ ఉండండి వాటర్ పాలు కలిపి. నేను వాటర్ అయితే చాలా తక్కువ తీసుకున్నాను. పాలు ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఫ్రై చేసుకున్న కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసుకుంటున్నానండి. పాయసం చూసారా రెడీ అయిపోయినాక ఎంత బాగుందో. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బాయ్ అండి.